ఫ్రెండ్స్ ఎలాగున్నారండి? బాగున్నారు కదా! ఈరోజు మనం పెసర వడియాల కూర ఎలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. కూర ఏమీ లేనప్పుడు ఇలా పెసర వడియాలు మన ఇంట్లో ఉంటే చాలు ఫ్రెండ్స్. చిటికెలో మన పెసర వడియాలు కూడా రెడీ అయిపోతుంది. ఇలాగ నాన్ పోసుకొని పెసర వడియాలు వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసుకొని వేపుకోవాలి మనము. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే ములక్కాడ వేసుకొని మగ్గించుకుందాము. ఉల్లిపాయలు ములక్కాడలు నూనెలో మగ్గితే బాగుంటాయి. పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మనము ముందుగా వేపుకున్న పెసర వడియాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ములక్కాడ ఉడికేందుకు ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే మన పెసర వడియాలు చిమిడిపోతాయి. వడియాల్లాగా ఉంటే బాగుంటుంది కూర. లాస్ట్లో మనం పాలు పోసుకొని తినుకుంటే మన పెసర వడియాల కూర చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కూర అంటే మాకు అందరికీ చాలా ఇష్టం.